వాటర్ ఫాల్స్ ఒరిస్సా ఆంధ్ర బోర్డర్లో ఉంది. ఇక్కడ నుంచి 1.5 hour జర్నీ ఉంది. సో లెట్స్ స్టార్ట్. ఫైనల్ మనం రీచ్ అయిపోయాం. గన్హట్టి వాటర్ ఫాల్. ఇది 0 kilometers ఇక్కడ చేరుకున్నాం. సో ఇది చెక్ పోస్ట్. ఇక్కడ మన చెక్ పోస్ట్ ఎంట్రీ ఫీజు ఉంటుంది. బస్సు, మినీ బస్సు, కారు, టాటా ఆటో, బైక్. సో ఇవి రేట్స్. పదండి వాటర్ ఫాల్కి వెళ్దాం. ఇది మనకి ఎంట్రీ గేట్. ఎంట్రీ గేట్లో చూడండి ఇక్కడ రాసింది. ఇక్కడ అండర్వేర్తో అలాగా గెంతకూడదంట. ఈ సోప్స్ షాంప్స్ అని మనం యూజ్ చేయకూడదు. ఇక్కడ సెల్ఫీలు కానీ హెజ్లో ఉండి తీసుకోకూడదంట. ఇదిగోండి చూడండి, ఇవన్నీ ఇక్కడ రిస్ట్రిక్షన్స్. ఇవి చూసుకొని మనం వెళ్ళాలి. తర్వాత అన్నిటికీ ఎటువంటి రిస్ట్రిక్షన్ అయితే లేదు. పదండి లోపలికి చూద్దాం. ఇదంతా వాటర్ ఫాల్. సో ఇక్కడికి ఈ షెడ్ ఇదంతా మనం ఇక్కడ మన కోసం నిర్మించారు. ఎక్కువ వర్షం పడినా మనం ఇక్కడ తలదాచుకోవడానికి, అప్పుడప్పుడు ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి చైర్స్ ఉన్నాయి. ఆవిడ దగ్గరికి వచ్చేస్తాం. వాటర్ ఫాల్కి బండి ఎంజాయ్ చేద్దాం. సో ఫైనల్గా రీచ్ అయిపోయాం మనము. అదేనండి మన గన్నహట్టి వాటర్ ఫాల్స్. సో ఇక్కడికి మనం వచ్చాము, చాలా ఎక్స్పెక్ట్ వచ్చాం. కానీ ఇక్కడ యాక్చువల్గా రావాల్సిన టైం ఏంటంటే October to మనకి February. బట్ మనం వచ్చాం ఏంటంటే సమ్మర్లో మీకు చూపించాలని కుతూహలంతో వచ్చాం. మనం అనుకున్నంత ఎక్స్పెక్ట్ చేసినంత వాటర్ అయితే లెవెల్ అయితే ఇక్కడ లేదు. ఫాల్ డౌన్ అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల మీకైతే ఇక్కడ యాక్చువల్గా అయితే అలా లో లెవెల్ చూపించిన ఆ లెవెల్ వరకు మనకి వాటర్ లెవెల్ ఉంటుంది. అక్కడ మనం వెళ్ళి బాత్రూమ్ కూడా చేసి, కానీ ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ నాట్ గుడ్. ఇక్కడ వాటర్ ఫాల్ డౌన్ అవుతుంది కదా, అక్కడ సమ్ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుని వద్దాం పదండి.
ఫైనలీ ఈరోజు చాలా ఎంజాయ్ చేస్తాం, మస్తీ చేస్తాం, ఎంజాయ్ చేస్తాం. కింద వాటర్ ఫాల్లో మనం అనుకున్నంత ఎక్స్పెక్టేషన్ లేకపోయినా బాగానే ఎంజాయ్ చేస్తాం. అక్కడ వాటర్ లేదని ఇక్కడ పైకి వచ్చాం. పైన మీరు అనుకోవచ్చు ఇది ఇంత ఇలాగే కనిపిస్తుంది, కానీ ఇంత లోతుగా నీరు ఉంది. సో దాని తగ్గట్టుగా మేము చాలా ఎంజాయ్ చేస్తాం. కానీ మీరు ఇంకా సపోర్ట్ ఇచ్చినట్టయితే నేను మళ్ళీ వచ్చి వీడియో చేస్తారు. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. థ్యాంక్ యూ పీపుల్, బాయ్. సో టైం అయింది, ఇంకా బయలుదేరదాం. ఇప్పటికే చాలా చీకటి అయిపోయింది. మీరు ఎవరైనా, నేనే కాదు ఎవరు వచ్చినా మన సేఫ్ ప్లేస్కి, ఎందుకంటే ఇది ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఈ దాటి మనం వెళ్ళిపోవాలి. ఒక సేఫ్ ప్లేస్కి అనేది మనం టైం మీద వెళ్ళిపోయినట్టు చూడండి. ఎందుకంటే ఎక్కువ చీకటి అయినంత వరకు మాత్రం ఈ ఫారెస్ట్ ఏరియా ఇది. ఈ ఏరియాలో మాత్రం మీరు 2 గంటలు చూసుకోవాలి. ఇవి వచ్చి వస్తే ఎర్లీగా రండి, ఎర్లీగా వచ్చి డే అంతా ఎంజాయ్ చేయండి. కానీ ఈవినింగ్ మాత్రం ఒక టైంకి మీరు బయలుదేరిపోయి సేఫ్ ప్లేస్కి అనేది చేరుకోండి. ఆ తర్వాత మీ ఇష్టం, ఎలా ఎక్కడ లంచ్ చేయండి, డిన్నర్ చేయండి, ఎలా ఎంజాయ్ చేసినా పర్లేదు. సో థ్యాంక్ యూ పీపుల్, బాయ్.